ఇదే అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ మాట్లాడారు. రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి రాజ్ తరుణ్ ఏమన్నారో చూద్దాం. రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందని భయంతో. అది నిజం. ప్రతి దానికి బెదిరించేది లావణ్య. ఏం బెదిరించారు రాజ్ తరుణ్ని? ఇప్పుడు కొట్లాట అయినప్పుడు జనరల్గా అలాగే. అండ్ ఇప్పుడు ఏమైతే జరిగిందో, నేను న్యాయం కోసం ఫైట్ చేస్తాను అన్నది అతను బెదిరింపుడుగా తీసుకుంటే ఇంకా నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను నా ఓన్గా డెసిషన్ తీసుకొని రాజ్తో లైఫ్ స్టార్ట్ చేశాను. నాకు ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోగలను? మా పేరెంట్స్కి టచ్లో లేనా? ఎందుకు లేను, ఉన్నాను. మా పేరెంట్స్కి చెప్పినా అది బెదిరింపే, నేను ఇంకేదైనా చేద్దామన్నది బెదిరింపే, వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా బెదిరింపే, ఏం చేసినా బెదిరింపే. సో తను ఉంటుంది 2017 నుంచి, అంటే అరౌండ్ 7 years అవుతుంది. ఏవండి ఇప్పుడు మీకు మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, తను ఫీమేల్స్తో ఏదైతే ఎప్పుడు ఉందో నాకు కోపం వస్తుంది, నేను గొడవ పడతాను. అవి అతను తీసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాల్వి మల్హోత్రాని బయటికి చెప్పాను కాబట్టి అతను మస్తాంది తీస్తున్నాడు. ఇంకా సింపుల్, ఇంకా అదే టాపిక్ పైన డ్రాగ్ చేస్తే కూర్చుంటే నేను ఫైట్ చేయాల్సింది వేరేది ఉంది, నా మెయిన్ వేరు. అండ్ మాల్వి చేసిన ఏదైతే ఉందో యోగేష్కి, అది నేను రాజ్ విక్టిమ్స్ అవుతాం ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కొంత కానీ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు కొంతమంది తెలుసుండొచ్చు, బట్ రాజ్ తరుణ్ దాదాపు అందరికీ తెలుసు. సో రాజ్ తరుణ్ మీరు ఇన్ఫాక్ట్ మీకు పెళ్ళయిందంటే ఇండస్ట్రీలో కొంతమంది తెలుస్తుంది, ముఖ్యంగా సెలబ్రిటీస్ కావచ్చు, హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ముఖ్యంగా రాజ్ తరుణ్ బ్యాచ్మేట్స్కి. సో ఎవరైనా తెలుసా? తెలుసండి, తన ఫ్రెండ్స్ అండ్ తను వర్క్ చేసిన వాళ్ళందరూ తెలుసు. అందరికీ నేనున్నానని తెలుసు. రాజు రవీంద్ర గారు ఆయన మేనేజర్ రాజ్కి, అండ్ నిఖిల్, వరుణ్ సందేశ్, ఇలా వాళ్ళందరికీ నేను ఉన్నాను ఇంట్లో తెలుసు. సో వాళ్ళతో ఓకే ఈ ఫోటో మీరు చూస్తే కనుక, ఈ ఫోటో ఎప్పుడు దిగారు, ఎక్కడిది? ఇది మా ఇంట్లోనే అండి. అండ్ ఒక 6-8 months బ్యాక్ అండి. ఓకే, ఎవరెవరు అది? వరుణ్ సందేశ్, రాజ్, నేను. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం? ఇంకా కాంటాక్ట్ చేయలేదు ఎవరిని. నేను ఇప్పుడు రాజ్ కూడా నా ఫ్రెండ్స్కి చేస్తుంది అని చెప్తున్నాడు, నేను మాల్వికి ఒకదానికే చేశానండి, ఎవరికి చేయలేదు. సో వరుణ్ సందేశ్కి తెలుసా మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని? తెలుసు. సో తను అంటే ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ లేదా, లేకపోతే మీరు అప్రోచ్ కాలేదా? నేను అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దే మే హెల్ప్ యూ మైట్. ఇంకా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే అవుతుందో 2-3 daysలో ఫాస్ట్గా అవుతుంది. నేను ఇంకా కంటిన్యూస్గా మీడియా కాల్స్ వస్తుంటే మీడియా కాల్లోనే ఉన్నాను, ఇంకొక థాట్ ఇదనేది కూడా రాలేదు. సో ఎందుకు మీడియాకి అప్రోచ్ అవ్వాలనిపించింది? అండ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుని కంప్లైంట్ ఇచ్చారని చెప్పి, ఇప్పుడు తన మాట్లాడుతుంటే బెదిరిస్తుంది ఇది అంటున్నాడు. మరి 10 ఏళ్లలో రావాలి కదండి నేను ఆల్రెడీ. మరి అదే మీడియాకి పోనీ ఆల్రెడీ తను హై టైంలో ఉన్నప్పుడైనా రావాలి కదా. ఈ ఫోటో ఐ థింక్ నిఖిల్, సిద్ధార్థ్, సో వీళ్ళందరూ మీకు పరిచయం? అవునండి. ఎప్పుడు దిగింది ఇది? 1.5 year అవుతుంది అనుకుంటా. నిఖిల్ నాకు స్టార్టింగ్ 2012 అప్పటి నుంచి తెలుసు, మంచి ఫ్రెండ్. సో నిఖిల్కి తెలుసా మీ ఇద్దరు? నిఖిల్ నన్ను ఎవరికైనా పరిచయం చేస్తే రాజ్ వైఫ్ అనే పరిచయం చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఇష్యూ జరిగింది. సో అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎవరైనా కనీసం కాల్ చేశారా? ఎందుకంటే అంత ప్రైవేట్గా జరిగిన ఇష్యూ కాదు, బికాస్ మీడియాలో బ్లాస్ట్ అయిన న్యూస్. 100%, బట్ నాకు కాల్ అయితే రాలేదు, మరి నేను చేయలేదు. బట్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు హెల్ప్ కావాలంటే డెఫినెట్గా చేసి ఉండేదాన్నేమో నేనైతే. నిఖిల్ హెల్ప్ కావాలి అని, అండ్ డెఫినెట్గా చేస్తాడు అనుకుంటా. బట్ లాస్ట్ నిఖిల్తో మాట్లాడినప్పుడు మా గొడవలు తెలుసండి. రాజ్ వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, నిఖిల్ అంటే ఎక్కడికి వెళ్తాడు, వస్తాడు అని చెప్పాడు 1.5 month ago, 1 month ago అనుకుంటా. సో ఇది ఐ థింక్ హిబా పటేల్ అండి. సో ఇక్కడ ఈ ఫోటో ఎక్కడ? సో రాజ్ కంటిన్యూగా మళ్ళీ ఇంకేదో 2nd or 3rd సినిమా ఏదో చేశాడు, కానీ లాంగ్ బ్యాక్ పిక్చర్ ఇది. సో వీళ్ళందరికీ తెలుసు, హెబ్బాకి కూడా తెలుసు.
ఓకే, సో ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి ఇష్యూ మళ్ళీ వస్తే కనుక మాల్వితో మీరు ఇప్పుడు నేరుగా, ఎందుకంటే వాట్ షీ ఇస్ సెయింగ్ వాళ్ళ ఫాదర్ నెంబర్ మీరు తీసుకున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు, అబ్యూజివ్గా మాట్లాడుతున్నారు, సో నేను లీగల్గా వెళ్తానంటూ కూడా నేను చెప్తున్న నేపథ్యం. నేను అబ్యూజివ్ అంటే బూతులే కదండి, నేను అనలేదు. ఓకే, నాకు కోపం వస్తే నేను తిడతానేమో, కానీ ఫాదర్ ఇస్ అ ఫాదర్ అగైన్. ఫాదర్ని నేను ఎందుకు అంటాను, అంతే. ఓకే, అబ్యూజివ్గా మాట్లాడలేదు. సో తనంటోంది ఓకే అనదర్ ఫోటో, ఇది ఎవరెవరు మీరు? అది మధ్యలో ఉంది, కిట్టు ఉన్నాడు జాగ్రత్త డైరెక్టర్ అండి. ఓకే, యా. సో వీళ్ళందరికీ ఇష్యూ తెలిసినప్పుడు బట్ మరి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోలేదు మీ మ్యారేజ్? అంటే ఒక రోజు వస్తుంది ఇలానే, అసలు థాట్ కూడా లేదండి. అండ్ రాజ్ యూనో చేసుకుంటామని అనుకున్నాము 2016 అప్పుడు ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ మనీ సేవ్ చేసుకొని మంచిగా చేసుకుందామన్న ప్లాన్లోనే ఉన్నాం అప్పుడు. బట్ ఇక్కడ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. మీరు అన్నారు పెళ్లి చేసుకున్నారు లేదా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంటే అది లీగల్గా కాదు కదా, అంటే పేరెంట్స్ లేరు, పేరెంట్స్ చుట్టాలు అందరూ ఉండాలి కదా, అది దానికోసం. రైట్, ఈ ఫోటోలో నేను రాజు వాళ్ళ మమ్మీ డాడీ. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్కి తెలుసా మీ మ్యారేజ్ చేసుకున్నారని? తెలుసు. ఓకే, సో మరి వాళ్ళకి ఫోన్ చేశారు, మరి ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంటే వాళ్ళైనా ఫోన్ చేశారు? అదే అండి, లాస్ట్ 1 month బ్యాక్ ఏమో మాట్లాడాను. 1 month నుంచి ఇంకా ఎత్తట్లేదు, అంటే 20 days అనుకోండి. లిఫ్ట్ చేయట్లేదు, రాజ్ చెప్పాడంట లిఫ్ట్ చేయొద్దు అని. ఓకే, మీరు మాల్వి మల్హోత్రా బ్రదర్ని కాంటాక్ట్ చేశారు, కాంటాక్ట్ చేసినప్పుడు ఎటువంటి కాన్వర్సేషన్ అక్కడ? ఏవండి, ఇప్పుడు టు బీ హానెస్ట్ చెప్పాలంటే తన వల్లే ఇది జరుగుతుంది, తన వల్లే నాకు రాజు దూరంగా ఉన్నాడు. అది 100% నిజం. రాజు ఒక్కసారి 2 సార్లు కాదు, హైదరాబాద్ టు ముంబై, పాండిచేరి ఇవన్నీ తిరిగేది మల్టిపుల్ టైమ్స్. అంటే పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాడు. మరి ఎంత బిజీ ఉన్నా పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేది ఏంటండి? సో రాజ్ తరుణ్ ఇప్పుడు హీరో కాకముందు ఎలా ఉండేవాడు మీతో, హీరో అయిన తర్వాత మారింత? ఎందుకంటే కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎందుకంటే 2017-19 తర్వాత నుంచి మీరు రిలేషన్షిప్లో లేని తను అంటున్నాడు, బట్ మీరు అంటున్నారు బట్ స్టిల్ ఇంతవరకు కూడా మీరు రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి. సో ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు? రిలేషన్షిప్లో లేము అంటే ఏంటండి? మీరే విన్నారుగా మరి. ఇంకా అదే తను నేను క్లియర్గా పొద్దున ఇందాక లైవ్లో కూడా చెప్పాను, తను వదిలించుకుందామని డిసైడ్ అయ్యాడు, తను వదిలేద్దామన్న ప్లాన్లోనే ఉన్నాడు. అండ్ మాల్వి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పింది రాజ్ని పెళ్లి చేసుకుందామని ఉద్దేశం ఉందని. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు లావణ్యని వదిలేస్తే వేరే ఓకే అని అవన్నీ జరిగాయండి. ఇప్పుడు ప్రూవ్ చేయమంటే నేను ఇంకా ఎలా చేయను, నేను ఇంకేదో సంబంధం లేని ఒక అమ్మాయిని అయితే తీసుకొచ్చి చెప్పట్లేదు, అది జరిగాయి. నేను మీకు చూపిస్తాను కావాలంటే, అతను రాజు ఎన్నిసార్లు వెళ్ళాడో. మొన్న July 1st కూడా ఇప్పుడు నేను 8 ఆమె అంటుంది 8 months నుంచి మేము మాట్లాడుకోవట్లేదు అని. నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. ఓకే, మీది అలాగే మాల్వికి మధ్య ఒక కాన్వర్సేషన్ జరిగింది, ఆడియో కూడా బయటకు వచ్చింది. అవునండి, ఒక్కసారి ఆడియో చూద్దాం, ఆడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా వీళ్ళిద్దరి మధ్య ఆడియో కాన్వర్సేషన్ జరిగింది, ఒకసారి ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం.